నమస్తే, నేను నవీన్. ఇవాళ నేషన్ విత్ నవీన్కి స్వాగతం. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి చేసినటువంటి విచిత్రమైనటువంటి పని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయంగా మారింది. భార్యతో విడాకులు తీసుకున్నటువంటి సందర్భంగా ఒక వ్యక్తి 9 కిలోమీటర్ల దూరం దండవత్ యాత్ర చేసి దేవుడికి మొక్కు తీర్చుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందినటువంటి యోగేష్ అనే యువకుడు 2 నెలల క్రితం వివాహం చేసుకుంటూ, అయితే పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, కుటుంబ కలహాలు ఉండేవి. ఈ సమస్యలు పెరిగిపోవడంతో అతను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైనట్టు కూడా తెలుస్తుంది. చివరకు వివాహ జీవితం కొనసాగడం కష్టం అని చెప్పి కోర్టులో విడాకులు కూడా తీసుకున్నాడు. అయితే వివాహ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో సమస్యల నుంచి బయటపడితే దేవాలయానికి దండవత్ యాత్ర చేస్తానని అతను మొక్కున్నట్టు కూడా తెలుస్తుంది. కోర్టు విడాకులు మంజూరు చేసినటువంటి తర్వాత తన మొక్కు తీర్చుకోవాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. అయితే తన గ్రామం నుంచి ఆలయం వరకు సుమారు 9 కిలోమీటర్ల వరకు పూర్తిగా మనం చూస్తున్నటువంటి విజువల్ కూడా చూస్తున్నాము. నేలపై పడుకుంటూ లేచి ముందుకు కదులుతూ దండవత్ యాత్ర పూర్తి చేశాడు. ఈ యాత్ర చాలా కష్టంగా ఉండడం, అతనికి మోకాళ్ళు గాయాలయ్యాయి. అయినప్పటికీ సాయంత్రానికి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. సాధారణంగా విడాకులు వచ్చినప్పుడు బాధపడేటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ ఈ వ్యక్తి మాత్రం విడాకులు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ యాత్ర చేయడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేసినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వివాహ జీవితం సమస్యలతో కొంతమంది ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారో ఈ సంఘటన ద్వారా కూడా తెలుస్తుంది మనకి. మొత్తానికి విడాకులు వచ్చినందుకు ఆనందంగా 9 కిలోమీటర్ల దండవత్ యాత్ర చేసినటువంటి ఈ వ్యక్తి కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.